చచ్చిపోవాలని ఫిక్స్ అయిందనుకుంటాను. అందుకే తెగించి మాట్లాడుతోంది. చెప్పాను కదమ్మాయి గారు, మీరిష్టం వచ్చింది చేసుకోండి. పెద్దబాబు గారు గతం గుర్తు తెచ్చుకున్నారంటే ఈ జన్మలో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేరు. ఓ, ఈ ఆకుకూరలన్నీ దేవాకేనా? వీటిలో ఏం కలిపావో ఏంటో పారే. సిన్నమ్మ గారు, ఇసేం కలిపేది మీ జాతి. అట్లాంటి పాడు పనులు నాన్సయ్యను. నా దేవుడికి ఏదైనా జరిగితే అంతకన్నా ముందు నానిపోతాను. మాటలు చెప్పడం కాదే, ఇందులో ఏదో కలిపే ఉంటావని మా డౌట్. మీ కళ్ళ ముందే తింటాను. నానేదైనా కలుపుంటే ముందు నా పానాలే పోతాయి. తేనవే, నిన్ను పైకి పంపించటానికి రెచ్చగొట్టాం. పానాలైనా వదులుతాను కానీ నా దేవుడికి హాని మాత్రం జరగనివ్వను. ప్రాణత్యాగం చేసి ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తానంటావు కదా. సిన్నమ్మ గారు, ఇలాంటి వాళ్లతో కలుసుంటే మీరు కూడా దుర్మార్గులవుతారు. నా మాటిని తప్పుకోండి. మీరందరూ బాగుంటారంటే నా పానాలైనా ఇస్తాను, కానీ చిట్టంటి రాక్షసి ప్రాణాలు మటుకు తీస్తాను. పిచ్చిది, తానే చస్తుందని తెలియక ఆవేశపడుతోంది. పద. పెదబాబు గదిలో నుంచి బయటికి రానేలేదు. గతం గుర్తుకు తెచ్చుకునే పనిలో ఉన్నాడేమో. అవునంటీ, ఈ 2 ఏళ్లలో జరిగిన కంపెనీ వ్యవహారాలన్నీ ఫైల్స్లో ఉన్నాయి. ఆ రికార్డ్స్ చూస్తే గతం గుర్తుకొచ్చే అవకాశాలున్నాయి. కానీ కంపెనీ విషయాలు తెలిసినా పర్లేదు, కానీ మనసులో ఉన్నది పార్వతి అని తెలియకూడదు. నువ్వలా అనుకుంటూ ఉండు. గతం గుర్తొచ్చి పెదబాబు యూరేకా సకామికా అని అరుస్తూనే ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ రానివ్వని కదా. ఈ పాలు దేవ తాగితే గతాన్ని DVD వేసి చూపించినా గుర్తుపట్టడు. అయితే వెళ్ళి త్వరగా తాగించు. వెళ్ళు.
దేవుడా, ఈ కిలాడి పెద్దబాబు గారిని ఏం చేయకుండా నువ్వే చూడాలి స్వామి. దేవా, పాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేసి. నువ్వు ఫైల్ చూడు దేవా, నేను తాగిస్తాను కదా. ఆ, పర్లేదు, నేను తాగిస్తానులే దేవా. పర్లేదు, ఇక్కడ పెట్టేసాలు, నేను తర్వాత తాగుతాను. సరే, సీరియస్గా పని చేసుకుంటున్నావు అనుకుంటా. తర్వాత మర్చిపోకుండా తాగుదేవా. గుడ్ నైట్. తాగాడా? హా, తాగుతాడు. కొంచెం టైం పడుతుంది ఆంటీ. పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి ఇక్కడే ఉన్నాయేంటి? రా. అమ్మగారు లోపలికి రావద్దన్నారు కదా పెద్దబాబు గారు, అందుకే ఈయన్ని ఆగినాను. నీ మీద నాకు కోపం లేదు కదా పార్వతి. నువ్వు నాకు ఎటువంటి హాని చేయవని నాకు తెలుసు. రా. పార్వతి, నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. అడగండి పెద్దబాబు గారు. ఎవరు నువ్వు? ఆంటీ, ముడుపు తీసుకురాలేదు. అక్కర్లేదమ్మా. దేవా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మొక్కుకుని ముడుపు కట్టాను. నా కోరిక తీరింది కూడా.